కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక మార్చి 2024. కథ సహజ నటుడు. కలం ఆదోని భాష, గళం పప్పు భోగారావు. లైట్స్, కెమెరా, యాక్షన్! డైరెక్టర్ వినోద్ ఆదేశించగానే లైట్లు వెలిగాయి. కెమెరా ఆన్ అయింది. సీన్ మొదలైంది. చేతిలో పిస్తోల్తో నిల్చున్న విలన్ తన ఎదురుగా ఉన్న హీరోకి పిస్తోల్ కురిపెట్టి కటువుగా అన్నాడు, రాజు, నేను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన లతను ఏదో మాయ చేసి నీ వలలో వేసుకున్నావు. లత నాకు దక్కనప్పుడు నీకు దక్కకూడదు. అందుకే నిన్ను అంతం చేయబోతున్నాను. నీ ఇష్టదైవాన్ని తలుచుకో అంటూ ట్రిగ్గర్పై వేలు బిగించాడు విలన్. ఆగు కిషోర్, నువ్వు లతను ప్రేమించావు కానీ లత నిన్ను ప్రేమించలేదు. నన్ను చంపినంత మాత్రాన లత నీకు దక్కదు. పైగా నీ మీద ఆమెకు ఉన్న సానుభూతి కూడా ద్వేషంగా మారుతుంది అన్నాడు హీరో. ప్రేమించిన వ్యక్తి సానుభూతి కన్నా ఆమె ద్వేషాన్ని నేను ఇష్టపడతాను మొండిగా అన్నాడు విలన్. అప్పుడే హీరోయిన్ అక్కడికి పరిగెత్తుకొచ్చింది. వద్దు కిషోర్, తొందరపడద్దు. రాజుని చంపొద్దు. అతను లేకపోతే నేను జీవించలేను. కావాలంటే నన్ను చంపి నీ కచ్చి తీర్చుకో అంటూ హీరోకి అడ్డుగా నిల్చుంది. ఇందులో నీ తప్పు లేదు లత, నువ్వు మా మధ్య రావద్దు అంటూ హీరో ఆమెను పక్కకి తోశాడు. అయినా ఆమె మళ్లీ వచ్చింది. హీరో ఆమెను మళ్లీ తోశాడు. ఇలా ఆ ప్రేమికులు చావటానికి పోటీ పడుతూ ఉంటే హఠాత్తుగా విలన్ ట్రిగ్గర్ నొక్కాడు. ఠామ్ అంటూ పెద్ద శబ్దంతో పిస్తోల్ పేలింది. పొగలు కక్కుతూ తూటా దూసుకెళ్ళింది. సూటిగా హీరో ఛాతీకి తగిలింది. అతను ఆర్తనాదం చేస్తూ చేత్తో ఛాతీ పట్టుకుని నేలపై పడిపోయాడు. బాధతో గిలగిలా తన్నుకున్నాడు. కట్ అన్నాడు డైరెక్టర్. ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ వినోద్ ఎన్నోసార్లు వివిధ నటీనటులపై చిత్రీకరించాడు. ఎందుకో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. నిర్మాత, దర్శకుడైన వినోద్ కుమార్ కి సొంత స్టూడియో ఉంది. అతను లో బడ్జెట్ సినిమాలు తీస్తూ ఉంటాడు. ఈసారి తను నిర్మించబోయే ఒక సినిమా కోసం పూర్తిగా కొత్త నటీనటులను తీసుకోవాలనుకున్నాడు. కొత్త వాళ్ల కోసం ప్రకటన వేశాడు. దానికి దరఖాస్తు చేసుకునే వారిలో 30 మంది నటులు, 10 మంది నటీమణులను ఎన్నుకుని వారికి ఆడిషన్ ఏర్పాటు చేశాడు. ఆడిషన్కి ముందే వినోద్ తను తీయబోయే సినిమా కథను వారికి 3 ముక్కల్లో చెప్పాడు. ఈ సినిమా పేరు ప్రతీకారం. ఇదొక ట్రయాంగిల్ ప్రేమ కథ. హీరోయిన్ ని హీరోతో పాటు విలన్ కూడా ప్రేమిస్తాడు. విలన్ అసూయతో హీరోని పిస్తోల్తో కాల్చి చంపుతాడు. తర్వాత హీరో దయ్యంగా మారి విలన్ పై పగ తీర్చుకుంటాడు. టూకీగా ఇది కథ. ఇందులో ముఖ్య పాత్రలు 3: హీరో, హీరోయిన్, విలన్. మరో 3 ముఖ్య పాత్రలు ఉన్నాయి. విలన్ మిత్రుడు 2, హీరోయిన్ స్నేహితురాలు 1. ఇక చిన్న చిన్న పాత్రలు 4 ఉన్నాయి. విలన్ హీరోని పిస్తోల్తో కాల్చి చంపడం ఈ సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశం. ఇదే సన్నివేశాన్నే మేము ఆడిషన్లో పెడుతున్నాం. ఒకరి తర్వాత ఒకరికి హీరో, విలన్, హీరోయిన్ అవకాశం ఇస్తాం. వారి నటనా సామర్థ్యాన్ని పరిశీలించి మార్కులు వేస్తాం. మార్కులను బట్టి వారిని ఆయా పాత్రలకు ఎన్నుకుంటాం అన్నాడు వినోద్. అందరూ బుద్ధిగా తలూపారు. తర్వాత ఆడిషన్ మొదలైంది. రోజంతా కొనసాగింది. విలన్ హీరోపై పిస్తోల్ పేల్చే దృశ్యాన్ని ఒకరి తర్వాత ఒకరిపై చిత్రీకరించారు. తర్వాత వినోద్ ఆ దృశ్యాలను తెర మీద ప్రదర్శించి చూశాడు. అందరి నటనను నిశితంగా పరిశీలించాడు. వారి నటనా సామర్థ్యానికి తగ్గట్టు మార్కులు వేశాడు. వారిలో అందరికన్నా ఎక్కువ మార్కులు పొందిన వారికి ముఖ్య పాత్రలు ఇచ్చి తర్వాత నెంబర్ల వారికి మిగతా పాత్రలు ఇచ్చాడు. అలా హీరో పాత్రకి రవి, హీరోయిన్ పాత్రకు పద్మ, విలన్ పాత్రకు మధు సెలెక్ట్ అయ్యారు. మిగతా 3 ముఖ్య పాత్రలకు మోహన్, రాంబాబు, లలిత ఎన్నికయ్యారు. 4 చిన్న పాత్రలకు కూడా 4గురిని ఎన్నుకోవడం జరిగింది. సోమవారం షూటింగ్ మొదలవుతుంది. విలన్ హీరోని చంపే ఈ సన్నివేశంతో పాటు మరో 5-6 సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. కాబట్టి ఎన్నికైన వారంతా సోమవారం ఖచ్చితంగా రావాలి అన్నాడు వినోద్. అందరూ వెళ్ళిపోయిన గంట తర్వాత వినోద్ ఆడిషన్లో సెలెక్ట్ కాని వారికి కూడా ఫోన్లు చేశాడు. ఇంకా కొన్ని పాత్రల కోసం నటులు అవసరం ఉంది కనుక సోమవారం వారు కూడా స్టూడియోకి రావాలని కోరాడు. వినోద్ కోరినట్లుగానే ఆడిషన్లో సెలెక్ట్ అయిన వారితో పాటు మిగతా వారు కూడా షూటింగ్ రోజు హాజరయ్యారు. ముందుగా విలన్ హీరోని చంపే సీన్ చిత్రీకరణ మొదలైంది. షాట్ నంబర్ 20, లైట్స్, కెమెరా, యాక్షన్! డైరెక్టర్ వినోద్ సూచించగానే షూటింగ్ మొదలైంది. చేతిలో పిస్తోలుతో నిల్చున్న విలన్ మధు తన ఎదురుగా ఉన్న హీరో రవికి పిస్తోల్ గురిపెట్టి డైలాగ్ చెప్పాడు. ఇద్దరి మధ్య సంభాషణ సాగుతూ ఉండగా హీరోయిన్ పద్మ ప్రవేశించింది. హీరో, హీరోయిన్ల డైలాగులు తోపులాట తర్వాత మధు ట్రిగ్గర్ నొక్కాడు. ఠామ్ అంటూ పెద్ద శబ్దంతో పిస్తోల్ పేలింది. పొగలు కక్కుతూ తూటా దూసుకెళ్ళింది. సూటిగా రవి ఛాతీకి తగిలింది.
అతను గట్టిగా ఆర్తనాదం చేస్తూ నేలపై పడిపోయాడు. బాధతో గిలగిలా తన్నుకున్నాడు. కట్ ఇట్, ఎక్సలెంట్ యాక్షన్ అని ప్రశంసగా రవి వైపు చూశాడు వినోద్. కానీ రవిలో ఉలుకు పలుకు లేదు. నేలపై అలాగే పడి ఉన్నాడు. వినోద్ గాబరాగా రవి దగ్గరికి పరిగెత్తాడు. అరే, రవి ఛాతీలోంచి రక్తం కారుతోంది, ఇదెలా సాధ్యం? మేం కలర్ ప్యాకెట్ పెట్టలేదు కదా అంటూ కంగారుగా వంగి రవిని కదిలించి చూశాడు. అతనిలో కదలిక లేదు, నాడి కూడా కొట్టుకోవడం లేదు. వినోద్ ముఖం తెల్లగా పాలిపోయింది. వెంటనే మధు వైపు తిరిగి, ఎంత పని చేశావు? నకిలీ పిస్తోల్తో కాల్చమంటే నిజం పిస్తోల్తో కాల్చి ఇతన్ని చంపేశావా అని అరిచాడు. ఆ మాట విని మధు అదిరిపడ్డాడు. ఏంటి సార్ మీరనేది? మీరు తాళం చెవి ఇస్తే మీ స్టోర్ రూమ్ లో ఉన్న పిస్తోలు నేను తీసుకొచ్చాను. ఇది నకిలీ పిస్తోలు. మొన్న ఆడిషన్లో దీన్నే వాడాం కదా. తన చేతిలో ఉన్న పిస్తోల్ వైపు భయంగా చూస్తూ అన్నాడు మధు. ముందు ఆ పిస్తోల్ టేబుల్ పైన పెట్టు అన్నాడు వినోద్. మధు పిస్తోల్ టేబుల్ పై పెట్టాక వినోద్ అతన్ని సోదా చేశాడు. కానీ అతని వద్ద నకిలీ పిస్తోల్ దొరకలేదు. ఇది మర్డర్ కేసు, ఇప్పుడే పోలీసులు పిలుస్తాను. పోలీసులు వచ్చే వరకు ఎవరు ఇక్కడి నుంచి కదలకూడదు. అందరూ పక్క హాల్లోకి వెళ్ళండి అంటూ ఆదేశించాడు వినోద్. మధుతో పాటు అక్కడున్న సాంకేతిక సిబ్బంది, నటీనటులు పక్క హాల్లోకి వెళ్లిపోయారు. వినోద్ హాల్లోంచి ఎవరూ బయటికి రాకుండా దాని తలుపు మూసి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సురేష్ దేహాన్ని పరీక్షించాక పోస్ట్ మార్టం కోసం దాన్ని మార్చరీకి పంపించాడు. హత్యకు వాడిన పిస్తోలును స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత గది తలుపు తెరిచి అందరినీ బయటికి పిలిచాడు. తర్వాత ఒక్కొక్కరిని ప్రశ్నించాడు. ముందుగా డైరెక్టర్ వినోద్ తన స్టేట్మెంట్ ఇచ్చాడు. మా స్టూడియోలోని బీరువాలో ఓ నకిలీ పిస్తోల్ ఉంటుంది సార్. షూటింగ్లో అవసరమైనప్పుడు దాన్ని వాడతాం. దాన్ని పేలిస్తే అచ్చం నిజం పిస్తోల్ మాదిరి శబ్దం చేస్తూ పేలుతుంది. కానీ అందులో ఉండేవి నకిలీ తూటాలు కాబట్టి ఎవరికీ హాని కలగదు. మొన్న ఆడిషన్లో చాలాసార్లు ఇదే పిస్తోల్ను వాడటం జరిగింది. ఈరోజు షూటింగ్కి ముందు నేను ఆ పిస్తోల్ తీసుకుని రమ్మని విలన్ పాత్రధారి మధుకి స్టోర్ రూమ్కి ఇచ్చాను. కానీ అతను తెచ్చిన పిస్తోల్తో పేల్చగానే రవి చనిపోయాడు. నకిలీ పిస్తోల్ స్థానంలో నిజం పిస్తోల్ ఎలా వచ్చిందని అడిగితే తనకేం తెలియదంటున్నాడు అన్నాడు. స్టోర్ రూమ్కి వెళ్లే దారిలో సీసీటీవీ కెమెరా ఉందా? విజయ్ అడిగాడు. లేదంటూ వినోద్ అడ్డంగా తల ఊపాడు. తర్వాత విజయ్ మధును ప్రశ్నించాడు. అతను, సార్ ఇందులో నా తప్పేం లేదు. డైరెక్టర్ సార్ తాళం చెవిస్తే నేను స్టోర్ రూమ్కి వెళ్లి పిస్తోల్ తీసుకొచ్చాను. దాన్ని పేల్చే వరకు అది నిజం పిస్తోల్ అని నాకు తెలియదు, నన్ను నమ్మండి అన్నాడు. ఎలా నమ్మేది? స్టోర్ రూమ్కి వెళ్లి పిస్తోల్ తెచ్చింది నువ్వే. నకిలీ పిస్తోల్ ఎక్కడో దాచిపెట్టి నీ దగ్గరున్న రియల్ పిస్తోల్తో రవిని కాల్చి చంపావు. చెప్పు, రవిని ఎందుకు చంపావు? కటువుగా అడిగాడు విజయ్. నేను నిజం చెప్తున్నాను సార్, నాకేమీ తెలియదు ఏడుపు గొంతుతో అన్నాడు మధు. నటించకు, ఇది సినిమా కాదు. నిజం చెప్పకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాను. ఆ నకిలీ పిస్తోల్ ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు విజయ్. నాకేమీ తెలియదు సార్ అన్నాడు మధు. విజయ్ అక్కడున్న పోలీసులతో, స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్కరిని సోదా చేయండి, స్టూడియో మొత్తం జల్లెడ పట్టండి, ఆ నకిలీ పిస్తోల్ ఇక్కడే దొరుకుతుంది అన్నాడు. పోలీసులు అందరినీ సోదా చేశారు. స్టూడియో మొత్తం గాలించారు. కానీ ఎక్కడా నకిలీ పిస్తోల్ దొరకలేదు. తర్వాత విజయ్ అక్కడున్న వారందరి ఫింగర్ ప్రింట్స్ నమూనాలు తీసుకున్నాడు. అనుమతి లేకుండా ఎవరూ నగరం వదిలి వెళ్లకూడదని షరతు విధించి అందరినీ వదిలేశాడు. కానీ మధుని మాత్రం అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఓ సాయంత్రం పూట డైరెక్టర్ వినోద్ రాంబాబు మహేష్లను పిలిచి మాట్లాడాడు. ఈ కేసు ఇప్పట్లో తెగేటట్టు లేదు. హీరో పాత్రధారి చనిపోయాడు, విలన్ పాత్రధారి జైల్లో ఉన్నాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వారిద్దరి స్థానంలో మీరిద్దరిని పెట్టి సినిమా తీస్తాను. పోలీసుల అనుమతి కూడా తీసుకున్నాను అన్నాడు. ఆ మాట వినగానే మిత్రులిద్దరూ ఎగిరికెంతేశారు. థ్యాంక్ యూ సార్, మేము వారిద్దరికన్నా ఇంకా బాగా నటించి చూపిస్తాం ఉత్సాహంగా అన్నాడు రాంబాబు. వినోద్ వారి చేత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకుని కొంత పారితోషికం అడ్వాన్స్గా ఇచ్చాడు. త్వరలో షూటింగ్ మొదలెడతానన్నాడు. ఇద్దరు మిత్రులు ఆనందంతో పొంగిపోతూ స్టూడియో నుండి బయటకు వచ్చారు. హోటల్లో భోజనం చేశాక ఖరీదైన విస్కీ కొనుక్కుని నగర శివారులో తాము నివాసం ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లారు. ముందు గదిలో కూర్చుని తాగుతూ అర్ధరాత్రి వరకు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేరా మోహన్. మనకు అడ్డుగా ఉన్న రవి పోయాడు, అతనిపై పిస్తోలు పేల్చిన నేరానికి మధు జైలు పాలయ్యాడు. వారిద్దరి స్థానంలో మనకు అవకాశం దొరికింది. అంతా మనం ఊహించినట్టు జరిగింది అన్నాడు రాంబాబు. అవును గురు, కానీ ఆ ఇన్స్పెక్టర్ అందరితో పాటు నీ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకెళ్లాడు కదా. ఒకవేళ పిస్తోల్పై నీ ఫింగర్ ప్రింట్స్ దొరికితే ఎలా? మోహన్ సందేహం వెలిబుచ్చాడు. నేను ఆ పిస్తోల్ మార్చే ముందు దాన్ని కర్చీఫ్తో బాగా తుడిచానురా, దానిపైన మధు ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉంటాయి నవ్వుతూ అన్నాడు రాంబాబు.
మోహన్ కూడా నవ్వబోయి అంతలో కిటికీ వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. ఒరేయ్ రామ్, అటు చూడు అన్నాడు భయంగా. రాంబాబు వెంటనే కిటికీ వైపు చూశాడు. చూడగానే అదిరిపడ్డాడు. కిటికీ బయట వరండాలోని మసక చీకట్లో ఒక ఆకారం నిల్చునుంది. ఆ వ్యక్తి బాగా చూసిన మనిషిలా కనిపించాడు. అతనెవరో పోల్చుకోవడానికి ఇద్దరు కళ్ళు విప్పార్చి చూశారు. ఆ వ్యక్తి మెల్లగా నడుస్తూ కిటికీని సమీపించాడు. అప్పుడు అతని ముఖం స్పష్టంగా కనిపించింది. మోహన్ భయంతో కెవ్వున అరిచాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, చనిపోయిన రవి. కానీ అతని ముఖం భయంకరంగా ఉంది. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. చిందరవందరగా ఉన్న జుట్టు గాలిలో నాట్యం చేస్తోంది. ఛాతీ మొత్తం రక్తంతో ఎర్రగా తడిచింది. అతని వెనక వైపు దట్టమైన తెల్లని పొగ కమ్ముకుంటోంది. ఆ దృశ్యాన్ని చూసి మిత్రులిద్దరికీ గుండె దడదడా కొట్టుకుంది. ఒరేయ్, ఆ రవి చచ్చి దెయ్యమయ్యాడు. ఆ సినిమా కథలో కూడా హీరో చనిపోయాక దెయ్యంగా మారి పగ తీర్చుకుంటాడని డైరెక్టర్ చెప్పాడు కదా, కొంపతీసి అలాగే జరుగుతోందా? భయంతో వణికిపోతూ అన్నాడు మోహన్. దెయ్యం లేదు, గియ్యం లేదు, దీని సంగతి ఇప్పుడే తేలుస్తానండు అంటూ రాంబాబు తూలుతూ లేచి బీరువాలోని ఓ రహస్యాలలో దాచిన పిస్తోల్ బయటికి తీశాడు. కిటికీని సమీపించి పిస్తోలు దెయ్యానికి గురిపెట్టాడు. ఎవరు నువ్వు? దిక్క వేషాలేస్తే కాల్చి పారేస్తాను అన్నాడు కటువుగా. కాని దెయ్యం బెదరలేదు. భయంకరంగా నవ్వింది. రేయ్ రాంబాబు, దమ్ముంటే కాల్చరా అంది. రాంబాబు ఆవేశంగా 2-3 రౌండ్లు కాల్చాడు. కాని దయ్యానికి ఏమీ కాలేదు. అది పక్కపక్క నవ్వుతూ, ఒరేయ్ పిచ్చోడా, నీ చేతిలో ఉన్నది నకిలీ పిస్తోల్ రా. దీని స్థానంలో నువ్వు పెట్టిన నిజం పిస్తోల్ వల్ల నేనెప్పుడో చచ్చి దెయ్యంగా మారాను. ఇప్పుడు మీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను అంటూ దెయ్యం చేతులను ముందుకు చాచింది. దాని ఒక్కో చేతికి 10 వేళ్లు ఉండడం చూసి మిత్రులిద్దరూ హడలిపోయారు. మోహన్ గజగజ వణికిపోతూ, దెయ్యం సార్, తప్పు చేశావని ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించి వదిలేయ్ చేతులు ముక్కుతూ వేడుకున్నాడు. దుర్మార్గులారా, మిమ్మల్ని చంపే వరకు వదిలిపెట్టను అంటూ దెయ్యం ఆవేశంగా కిటికీ ఊతల్ని పట్టుకుంది. సరిగ్గా అప్పుడే మెరుపులు విరిచాయి. దడాలను పిడుగుపడిన చప్పుడైంది. దాంతో ఇల్లంతా దద్దరిల్లింది. మిత్రులిద్దరూ ప్రాణభయంతో ఇంటి వెనక వైపు పరుగు తీశారు. పెరటి వాకిలు తెరిచి బయటకొచ్చారు. అక్కడ మాటు వేస్తున్న పోలీసులు వారిని చుట్టుముట్టారు. పోలీసులను చూడగానే వారి మొత్తంతా దిగిపోయింది. ఇంటరాగేషన్లో రాంబాబు, మోహన్ తమ నేరాన్ని అంగీకరించారు. రాంబాబు జరిగినదంతా వివరించాడు. నేను, మహేష్ మంచి నటులం, అయినా మాకు అవకాశాలు దొరకలేదు. దాంతో ఖర్చుల కోసం చిల్లర దొంగతనాలు చేసేవాళ్లం. ఆ రోజు ఆడిషన్లో పాల్గొనడానికి వస్తున్నప్పుడు దారిలో ఓ కోటీశ్వరుడి జేబు కొట్టేశాం. కానీ అతని జేబులో పర్సుకు బదులు పిస్తోలు దొరికింది. అది లోడెడ్ పిస్తోలు. తర్వాత దాన్ని దొంగ మార్కెట్లో అమ్ముకోవచ్చనుకుని స్టూడియోకి చేరుకున్నాం. ఆడిషన్లో బాగా నటించినా మాకు హీరో విలన్ పాత్రలు లభించలేదు. ఆ పాత్రలు రవి మొదలకు దొరకడంతో నిరాశ కలిగింది. అప్పుడే నాకు ఐడియా తట్టింది. ఆడిషన్లో వాడిన పిస్తోలు, మేం కొట్టేసిన పిస్తోలు అచ్చం ఒకేలా ఉన్నాయి. రహస్యంగా ఆ పిస్తోళ్లను తారుమారు చేస్తే దానివల్ల ఏదో ఒకరోజు షూటింగ్లో హీరో చనిపోతాడు, విలన్ జైలుకి వెళతాడు. వారిద్దరి తర్వాత ఎక్కువ మార్కులు మాకే ఉన్నాయి కాబట్టి ఆ రోల్స్ డైరెక్టర్ మాకే ఇస్తాడనిపించింది. ఈ ఆలోచన రాగానే నేను బాత్రూమ్ సాకుతో స్టూడియోలోని స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. అదృష్టవశాత్తు దాని తలుపు తెరిచి ఉండడంతో చప్పుడు కాకుండా లోపలికి దూరి పిస్తోల్ని మార్చేసి బయటకు వచ్చాను. నన్నెవరూ చూడలేదు. తర్వాత జరిగిన షూటింగ్లో మేము ఆశించినట్టే ఆ పిస్తోల్ వల్ల రవి చనిపోయాడు. మధు జైలుకి వెళ్ళాడు. ఊహించినట్టే వారి పాత్రలను డైరెక్టర్ మాకు ఇచ్చాడు. కానీ సినిమా కథలోలాగే రవి దెయ్యంగా మారి మా వెంట పడతాడని మేం కలలో కూడా ఊహించలేదు విచారంగా అన్నాడు. రాంబాబు మాటలు విని ఇన్స్పెక్టర్ విజయ్తో పాటు అక్కడే ఉన్న డైరెక్టర్ వినోద్ ముసిముసిగా నవ్వుకున్నారు. నీ కథ కూడా ఓ సినిమా స్టోరీలో ఉందో అయ్, కానీ నువ్వు తయారు చేసిన స్క్రిప్టును మేము ముందే పసిగట్టి మాకు అనుకూలంగా నీ స్క్రిప్టును మార్చేశాం. మారిన స్క్రిప్ట్ గురించి డైరెక్టర్ వినోద్ వివరంగా చెబుతాడు, వినండి అంటూ ఇన్స్పెక్టర్ విజయ్ నవ్వుతూ వినోద్ వైపు చూశాడు. వినోద్ కూడా చిరునవ్వు నవ్వి చెప్పడం మొదలెట్టాడు. ఆడిషన్ రోజు అందరూ వెళ్ళిపోయాక నేను స్టోర్ రూమ్ తలుపు లాక్ చేయలేదన్న సంగతి గుర్తొచ్చింది. యథాలాపంగా అక్కడి వస్తువులను పరీక్షించినప్పుడు పిస్తోల్ కాస్త బరువుగా ఉన్నట్టు అనిపించింది. ఓసారి దాన్ని గాలిలో పేల్చి చూశాను. దాంతో అది నిజం పిస్తోల్ అని అర్థమైంది. దాన్ని ఎవరు మార్చారో, ఎందుకు మార్చారో నాకు అంతుపట్టలేదు. వెంటనే నా మిత్రుడైన ఇన్స్పెక్టర్ విజయ్ని కలిసి జరిగినదంతా చెప్పాను. ఇది హీరో పాత్రధారి రవి హత్య కోసం జరిగిన కుట్ర అని విజయ్ నిర్ధారణకు వచ్చాడు. కానీ రవికి శత్రువులు ఎవరూ లేరని తెలిసింది. ఆడిషన్కి వచ్చిన 40 మందిలో పిస్తోల్ మార్చింది ఎవరో తెలియాలంటే మరోసారి ఆ 40 మందిని స్టూడియోకి పిలిచి వారి ముందు షూటింగ్ జరిపి విలన్ హీరోను నిజం పిస్తోల్తో కాల్చి చంపినట్టు సీన్ క్రియేట్ చేయాలన్నాడు విజయ్. అలా చేసినప్పుడు పిస్తోల్ మార్చిన వ్యక్తి గురించి ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందన్నాడు. దానికి నేను ఒప్పుకుని రహస్యంగా రవి మధులను పిలిచి విషయం అంతా చెప్పాను. విజయ్ వారికి తన ప్లాన్ వివరించాడు. వాళ్ళిద్దరూ దానికి ఒప్పుకున్నారు.
సోమవారం షూటింగ్కి నేను మొత్తం 40 మందిని మరోసారి ఆహ్వానించాను. ఆ రోజు మరో నకిలీ పిస్తోలుతో షూటింగ్ జరిపి రవి చనిపోయినట్టు అందరికీ చూపించాం. ఇన్స్పెక్టర్ విజయ్ స్టూడియోలోని మరో గదిలో కూర్చుని షూటింగ్ చూస్తున్న వారి కదలికల్ని, హావభావాల్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించాడు. మధు పిస్తోల్ పేల్చాక రవి చనిపోయాడని తెలియగానే అందరూ భయాందోళనకు గురయ్యారు. కానీ మీరిద్దరూ మాత్రం రిలాక్స్డ్గా కనిపించారు. దాంతో పిస్తోల్ మార్చి ఉండొచ్చని అనిపించింది. కానీ బలమైన ఆధారం లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికోసం మరో నాటకం ఆడాం. దాని ప్రకారమే నేను రవి మధుల రోల్స్ మీకిస్తున్నట్టు చెప్పి అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చాను. మేము ఊహించినట్టే ఆ రోజు రాత్రి మీరు ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మీకు బాగా మత్తెక్కినప్పుడు మా యూనిట్తో రహస్యంగా మేము అక్కడికి చేరుకున్నాం. అప్పటికే మా మేకప్ మ్యాన్ రవిని భయంకరమైన దెయ్యంగా మార్చాడు. సినిమా షూటింగ్ కోసం చేయాల్సిన మేకప్ను అతను ముందే చేయవలసి వచ్చింది. ఇక మా సినిమా తెర వెనుక పనిచేసే సాంకేతిక బృందం మీ ఇంటి వరండాలో రహస్యంగా దాక్కుని కృత్రిమంగా ఉరుములు మెరుపుల వాతావరణం సృష్టించి సన్నివేశాన్ని బాగా రక్తి కట్టించారు. అదంతా చూసి మత్తులో ఉన్న మీరిద్దరూ రవిని నిజంగానే దెయ్యం అనుకున్నారు. రాంబాబు అంతవరకు రహస్యంగా దాచిన నకిలీ పిస్తోల్ బయటికి తీసి రవిని బెదిరించాలనుకున్నాడు. స్టూడియోకి చెందిన ఆ పిస్తోల్ బయటపడడంతో పోలీసులు వెంటనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అంటూ చెప్పటం ముగించాడు వినోద్. ఆ దయ్యం నకిలీదంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. ఇంకా భయంలోంచి తేరుకోని మహేష్ అన్నాడు. అదే రవి నటన ప్రత్యేకత. మీలాంటి సహనటుల్నే బోల్తా కొట్టించాడంటే అతను సహజ నటుడని ఒప్పుకోక తప్పదు. అతను మరణించిన పాత్రలోనూ జీవించాడు. 30 మంది నటుల్లో అతన్నే హీరో పాత్రకు నేను ఎందుకు ఎన్నుకున్నానో ఇప్పుడైనా మీకు అర్థమైందా? విజయ్ గర్వంతో అన్నాడు వినోద్. రాంబాబు, మోహన్ సిగ్గుతో తలలు వంచుకున్నారు. అంతా బాగుంది వినోద్, కానీ నీలాంటి ఆధునిక భావాలున్న డైరెక్టర్ దెయ్యం సినిమా తీయటమే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది నవ్వుతూ మిత్రుడితో అన్నాడు విజయ్. నిజమే, నా కథలో బలం లేదు. అయితే వీరిద్దరు దుర్మార్గులు నా స్క్రిప్టులోకి బలవంతంగా దూరటం వల్ల కథలో నాకు మంచి ట్విస్ట్ దొరికింది. పాత కథను పక్కన పెట్టి నకిలీ పిస్తోలు, నకిలీ దెయ్యంతో ఇదే కథను సస్పెన్స్ థ్రిల్లర్గా మార్చేస్తాను. ఒక్కోసారి కల్పన కన్నా వాస్తవమే విచిత్రంగా ఉంటుందంటారు పెద్దలు. ఈ సినిమా విషయంలో అదే మాట నిజమైంది ఉత్సాహంగా అన్నాడు డైరెక్టర్ వినోద్. కథామంజరి. మీరింతవరకు సహజ నటుడు కథ విన్నారు. కలం ఆదోని భాష, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.